1995వ సంవత్సరం వైస్రాయ్ హోటల్ ఘటన. అప్పట్లో ఈ ఘటన దేశ రాజకీయాల్లోనే పెను సంచలనం. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ నలుమూలలకు చాటిన మహోన్నత వ్యక్తికి జరిగిన ఘోర అవమానానికి సజీవ సాక్షి వైస్రాయ్ హోటల్ ఘటన. దేశ రాజకీయ చరిత్రలోనే వెన్నుపోటు రాజకీయం అనగానే టక్కున గుర్తొచ్చే ఘటన వైస్రాయ్ హోటల్ ఘటన. తెలుగువారి గుండెల్లో చెరిగిపోని చేదు గుర్తుగా మిగిలిపోయిన ఈ ఘటనపై ఎవరి కోణంలో వాళ్లు వివరాలు ఇచ్చుకున్నప్పటికీ వైస్రాయ్ హోటల్లో జరిగిన ఘటనతో మనసు చెదిరి గుండె పగిలి మహానటుడు మహానేత స్వర్గీయ ఎన్టీఆర్ మరణించారన్నది చరిత్రలో లిఖించబడ్డ నగ్న సత్యం. ఎన్టీఆర్ను వైస్రాయ్ హోటల్ వద్ద అవమానించిన ఘటన తమను ఎంతో ఆవేదనకు గురిచేసిందని ఇప్పటికీ అప్పటి ప్రత్యక్ష సాక్షులు రాజకీయ నిపుణులు చెప్తుండడం మనం వింటూనే ఉంటాం. చరిత్రలోనే మాయని మచ్చలా నిలిచిపోయిన వైస్రాయ్ ఘటనలో నాటి చేదు జ్ఞాపకాల్ని రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ఎలా చూపించారో, అసలు అక్కడ ఏం జరిగిందనే విషయాల్ని రాజకీయాల్లో ఎన్టీఆర్ వెన్నంటి ఉన్న నేతలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. వారు చెప్పిన వివరాలు తన సొంత వారే తనను వెన్నుపోటు పొడిచారని ఎన్టీఆర్ ఆవేదనతో ఇచ్చిన పలు ఇంటర్వ్యూల ఆధారంగా వైస్రాయ్ హోటల్లో ఏం జరిగింది అనే విషయంపై విశ్లేషిస్తే, సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన ఎన్టీఆర్ 1982 మార్చి 29న టీడీపీని స్థాపించారు. తెలుగువారి ఆత్మ గౌరవమే నినాదంగా తన నాయకత్వంలో 3 సార్లు పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. అప్పటికే అల్లుడుగా ఉన్న చంద్రబాబు ఎన్టీఆర్తో సన్నిహితంగా ఉండే కీలక నేతల్ని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే 1992లో ఎన్టీఆర్కు గుండెపోటు రావడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. 1993లో ఒంటరిగా ఉన్న ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని రెండో వివాహం చేసుకున్నారు. దీన్ని అదునుగా భావించిన చంద్రబాబు క్యాంపు ఎన్టీఆర్ భాగస్వామి లక్ష్మీపార్వతి ప్రమేయం బాగా పెరిగిపోతుందని ప్రచారం చేయడంలో విజయం సాధించింది. ఎన్టీఆర్ అనారోగ్యం సమయంలో చంద్రబాబు క్యాంపు ప్రచారం చేయడమే ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని బలహీనపరిచే క్షణంగా మార్చిందని అప్పటి రాజకీయ నిపుణులు గుర్తు చేసుకుంటారు. 1994 ఎన్నికల్లో టీడీపీ ఉమ్మడి ఏపీలోని 294 స్థానాల్లో పోటీ చేస్తే 216 సీట్లు గెలుచుకుంది. పార్టీ కార్యక్రమాలు, నేతలు, రోడ్ షోలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ 1995 ఆగస్టులో 9 రోజుల పాటు నాటకీయంగా జరిగిన పరిణామాల అనంతరం టీడీపీ అధ్యక్ష పదవి నుంచి, ముఖ్యమంత్రి పదవి నుంచి ఎన్టీఆర్ను చంద్రబాబు కూలదోశారు. ఆ సమయంలో ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి, మంత్రులు నరసింహులు, దామోదర్ రెడ్డి, పరిటాల రవిలు చైతన్య రథంతో వైస్రాయ్ హోటల్ వద్దకు చేరుకున్నారు. సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో చైతన్య రథంపై ఉన్న ఎన్టీఆర్ను ఆయన అనుచరులను చూడగానే హోటల్లో వేచి ఉన్న సుమారు 1000 మంది బాబు మద్దతుదారులు ఎన్టీఆర్ డౌన్ డౌన్, వెనక్కి వెళ్లిపోవాలని గట్టిగా నినాదాలు చేశారు. అనంతరం ఆయనపైకి చెప్పులు విసిరారు. ఆ సమయంలో టీడీపీకి చెందిన 216 మంది ఎమ్మెల్యేల్లో 198 మంది ఎమ్మెల్యేలు అండగా నిలవడంతో 5 రోజుల తర్వాత చంద్రబాబు సీఎం పగ్గాలు చేపట్టారు. కేవలం 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఎన్టీఆర్కు విశ్వాస పాత్రులుగా నిలబడ్డారు. వారిలో మంత్రిగా ఉన్న నరసింహులు, రాజశేఖర్, చంద్రశేఖర్, బుచ్చయ్య చౌదరి, గాలి ముద్దుకృష్ణం నాయుడు ఉన్నారు. ఆ సమయంలో జరిగిన పరిణామాలతో కలత చెందిన ఎన్టీఆర్ గవర్నర్తో భేటీ అయ్యారు. పార్టీ గురించి చర్చించారు. ఓవైపు చంద్రబాబు మద్దతుదారులు పొడిచిన వెన్నుపోటుకి ఎన్టీఆర్కు అండగా ఉన్న ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఖిన్నవదనులై కంటతడి పెట్టడం ప్రతి ఒక్కరిని కలవరానికి గురిచేసిందని అప్పటి ఘటనలు గుర్తు చేసుకుంటారు రాజకీయ నిపుణులు. అయిన వారే ఇలా వెన్నుపోటు పొడిచి అవమానించేసరికి, అందులోనూ తన సంతానం వెన్నుపోటుదారులకి అండగా నిలిచేసరికి ఈ పరిణామంతో గుండె పగిలిన ఎన్టీఆర్ తీవ్ర విషణ్ణ వదనంతో పదవీచ్యుతుడై హైదరాబాద్ బంజారాహిల్స్లోని తన ఇంటికి తిరుగుముఖం పట్టారు. అనంతర కాలంలో ఎన్టీఆర్కు మద్దతుగా ఉన్న 18 మంది ఎమ్మెల్యేల్లో చాలామంది చంద్రబాబు పక్షాన చేరిపోయారు. దీంతో సొంత అల్లుడే తనను వెన్నుపోటు పడవడంతో దిగ్భ్రాంతి చెందిన ఎన్టీఆర్ అప్పట్లో చంద్రబాబును వెన్నుపోటుదారుడు, ఔరంగజేబు అంటూ తీవ్రంగా విమర్శించిన విషయాన్ని రాజకీయ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి. అప్పట్లో ఈ ఉదంతంలో ఎన్టీఆర్ కుటుంబం మొత్తం చంద్రబాబుకు అండగా నిలిచింది. కానీ ఆ తర్వాత చంద్రబాబు తీరు నచ్చక చాలా వరకు ఎన్టీఆర్ కుటుంబం దూరం జరిగింది. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఓ మహానేతను తెలుగు నేల కోల్పోయింది. ఇలా
వైస్రాయ్ హోటల్ ఘటన చంద్రబాబుపై ఎప్పటికీ ఓ మాయని మచ్చలా మిగిలిపోయింది.